కోరుచున్నాను. తమ అభిప్రాయాన్ని తెలుపవలసిందిగా. అందరికీ నమస్కారం అండి. పెద్దలకి పాదాభివందనాలు. ఈరోజు ప్రకాష్ మణి దాదీజీ గారి వర్ధంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న బ్లడ్ డొనేట్ క్యాంప్ ప్రోగ్రాంకి హాజరైన పెద్దలు, రిటైర్డ్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ భవానీ ప్రసాద్ సార్ గారికి, ప్రఖ్యాత కార్డియాక్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, క్రికెట్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరియు ఇంకా అనేక ఆర్గనైజేషన్స్కి ఇన్ఛార్జ్ ఉన్న గోవింద ప్రసాద్ గారికి, ఆర్ఎం సార్ నాకు పరిచయం లేదు, ఆర్ఎం వెంకటరెడ్డి సార్ గారికి, భానుమూర్తి సార్ గారికి, కవిత మేడం గారికి, ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ ఉన్న బ్రహ్మకుమారి మీనా గారి, అసోసియేషన్ ఈ ఆర్గనైజేషన్ సభ్యులు అందరికీ పేరు పేరు నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ గమనించానండి, ఒక్కరి ఫేస్లో ఎక్కడ చిన్న అది ఏమంటారు ముఖ కవళికల్లో ఆందోళన కాకు కానీ లేదు. నేను కూర్చొని ప్రశాంతంగా, కొంతమంది అయితే చిరునవ్వు ఫేస్తో ఉన్నారు. ప్రస్తుతం సమాజంలో ప్రపంచంలో కావాల్సింది ఇదే. ఇది కోల్పోతున్నాం మనం. ఇందాక సిస్టర్ చాలా చక్కగా చెప్పారు. వీడియోస్ కూడా చూసాము. నేను గోవింద రెడ్డి సార్ ముందు వచ్చాం. దాదీజీ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా దగ్గర తీసుకోవడం, గుండెలోకి హత్తుకోవడం, ఆ స్పర్శ కూడా గమనిస్తూ ఉంటే ఇక్కడ ఏదుందో ఆ చేతిలో కూడా అదే టచ్ అవుతుందో అనిపించేలా ఉంది. ఆ వీడియోస్ చూస్తాను. నిజంగా కొద్దిసేపు మర్చిపోయినానండి. నేను నా ఆలోచనలు కూడా ఏమీ రావా, ఆమెనే ఆ వీడియోస్ చూస్తూ ఉండిపోయింది. అదే చూడండి కావాల్సింది మనకి. అలాంటి స్థితి పొందాను నేను. జస్ట్ ఒక 5-10 minutes ఈవెన్ సార్తో ఎన్నో విషయాలు మాట్లాడాలనుకున్నా. చాలా రోజుల తర్వాత కలిసాము, కానీ ఆ విషయాలే మర్చిపోయి ఆ వీడియోస్నే చూస్తున్నా. ఆమెనే గమనిస్తుంది. ఎంత ఉన్నత స్థితి చూడండి ఒక మనిషికి. అది కావాలి. అలాంటి ఆలోచనలు, కార్యక్రమాలు